మీద వంట చేసింది కుడి పక్కకి దింపకూడదు. ఎందుకని అంటే తూర్పుకి తిరిగి కదా వంట చేస్తారు. తూర్పుకి తిరిగి వంట చేసినప్పుడు ఏ పదార్థాన్నైనా ఎడం వైపుకే దింపాలి తప్ప కుడివైపుకి దింపారనుకోండి ఇంకా ఇంట దేవతలు పుచ్చుకోరు. ఎందుకు పుచ్చుకోరు అంటే మీరు తూర్పుకి తిరిగి కుడివైపుకి తిరిగి దింపితే పదార్థం ముందు ఎటువైపుకి దిగింది, దక్షిణానికి దిగింది. దక్షిణానికి దిగితే పితృదేవతలు తీసుకుంటారు. అందుకే యజ్ఞకుండం దగ్గర కూర్చుని ఈ హోమం మొదలుపెట్టే ముందు ఆ హవిష్య పాత్రాన్ని ఏం చేస్తారంటే ముందు ఒకసారి ఉత్తర దిక్కుగా జరుపుతారు. అంటే ఇది స్వాహాకారంతో ఇస్తున్నాను, దేవతల కోసం నిర్దేశింపబడింది అని. రోజు కుడివైపు దింపుతున్నారనుకోండి, రోజు పితృదేవతలు తింటే ఆ ఇంట రోజు ఏం చేస్తున్నట్టు? పితృశేషం తింటున్నట్టు, శ్రాద్ధకర్మ జరుగుతున్నట్టు. అది ఎడం వైపుకి దింపారనుకోండి, ఉత్తరానికి దిగుతోంది. ఉత్తరానికి దింపుతున్నారంటే దేవతలకు యోగ్యమైంది. అంటే అప్పుడు యజమాని దాన్ని నైవేద్యం పెట్టుకు తింటాడు, అది దేవతలకు అంది ప్రసాదం అవుతుంది.